హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ లక్ష్మీ ప్రసన్న ఫ్రమ్ హ్యాపీ కిడ్స్ క్లినిక్. సో ఇవాళ మనం ఒక ఇంపార్టెంట్ మ్యాక్రో ఎలిమెంట్ గురించి మాట్లాడుకుందాం, అదే కాల్షియం అండి. సో కాల్షియం అనేది మనకి మజిల్ గ్రోత్కి కానీ, లేదా బోన్ స్ట్రెంగ్త్కి కానీ, లేదా బ్లడ్ క్లాటింగ్ కానీ చాలా ఇంపార్టెంట్. సో ఈ కాల్షియం డెఫిషియన్సీ అనేది కామన్గా పిల్లల్లో ఏదైనా మాల్ న్యూట్రిషన్ ఉండటం, ప్రాపర్ ఫీడింగ్, న్యూట్రిషన్ ప్రాపర్గా లేకపోవటం, లేదా ప్రీటర్మ్స్ అంటే కొంచెం ఎర్లీగా పుట్టడం, నెలలు నిండకుండా పుట్టిన వాళ్ళు, లేదా లో బర్త్ వెయిట్ అంటే ఉండాల్సిన బరువు కంటే తక్కువగా పుట్టే పిల్లల్లో ఈ కాల్షియం డెఫిషియన్సీ అనేది మనం ఎక్కువగా చూస్తాం. సో ఈ మనకి కాల్షియం అనేది పుష్కలంగా కోర్స్ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్లో ఎక్కువగా మనకు కనిపిస్తుంది. అది కాకుండా రాగిలో 90% ఆఫ్ కాల్షియం అనేది మనకి అవైలబుల్గా ఉంటుంది. అది కాకుండా ఫిష్, మటన్ అండ్ కొన్ని ఆకుకూరల్లో కూడా కాల్షియం అనేది బాగా ఉంటాయి. సో ఈ కాల్షియం తక్కువైతే ఆ కండిషన్ని హైపోకాల్సిమియా అంటాం. సో దాంట్లో మనకేంటంటే టెటనస్ అంటే అబ్నార్మల్ మూమెంట్స్, లేదా సీజర్స్ అంటే ఫిట్స్ లాంటివి మనం పిల్లల్లో ఎక్కువగా చూస్తాం. సో దీనికి ఏంటంటే మనం ట్రీట్మెంట్ ఇమీడియట్గా ఫిట్స్ లాంటివి గమనిస్తే కనుక ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి, లేదా ఓరల్ కాల్షియం లేదా ఫుడ్ ద్వారానే మనం కాల్షియం అనేది ఎక్కడ తగ్గకుండా చూసుకోవాలి. థ్యాంక్ యూ.